ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాభవాన్. అందరూ అనండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం కొద్ది రోజుల్లో గౌరంగ మహాప్రభు ఆయన యుగ అవతారి, పతిత పావన అవతారం గౌరంగ మహాప్రభు ఆవిర్భావ వేడుకలు. అదే రోజు పూర్ణిమ, అంటే హోలీ వేడుకలు కూడా. హోలీ బృందావనంలో రంగులు విసురుకోవడం హోలీ అంటారు. ఆనందంగా ఆడుకోవడం, పాటలు పాడుతాం. సో ఈరోజు మనం ఒక 8:15 దాకా చైతన్య మహాప్రభు గురించి చెప్పుకుందాం. కృష్ణుడు భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. భగవంతుడు ప్రతి యుగంలో కూడా కదా, భగవంతుడు ఇంతకుముందు ఆయన నరసింహస్వామిగా వచ్చాడు, ఆయన వామన అవతారంలో వచ్చాడు, పరశురాముడు, ఇట్లా రకరకాలుగా. ద్వాపర యుగంలో ఈ కలియుగం ప్రారంభంలో ఆయన స్వయంగా కృష్ణుడు ఆయన స్వయంగా వచ్చాడు, అవతారాల్లో వచ్చాడు. ఈ కలియుగంలో భగవంతుడు మళ్ళీ ఆయన గౌరంగ మహాప్రభువుగా, అందుకే మనం కలియుగ అవతారం భగవంతుడు. చాలామందికి తెలీదు, అటు వాళ్ళ జీవితాలు మారడం కష్టం. ఎవరికైతే ఫ్యాన్ ఆఫ్ చేయ అక్కడ హరిబోల్ ఫ్యాన్ ఆఫ్ మానవ జీవితం, మీరు మీ స్వభావం మారాలన్నా, మీ అలవాట్లు మారాలన్నా, మీకు నిజమైన ఆనందం అనేది ఎప్పుడూ ఉంటుంది. మీకు దొరికినట్లయితే 24 గంటలు బతుకంతా మీరు ఇంకా మళ్ళీ జన్మ ఉందన్న భయపడేది లేదు. మీకు చావు భయం అనేది ఉండదు. యమదూతలు మీ దగ్గరికి రాలేరు. ఎందుకంటే మీరు చైతన్య మహాప్రభు చెప్పిన పద్ధతిలో మీరు మీ అలవాట్లను సరి చేసుకుంటే, అదే యమదూతలకు ఎవరు భయపడాలా? యమదూతలకు ఎవరు భయపడాలా? ఎవరైతే మోసాలు చేస్తూ ఉంటారో, అన్యాయాలు, అబద్ధాలు, వాళ్ళకి యమరాజు. అంటే మీరు మనసును చంపుకుని అరిబాల్ అది ఎవరు మాట్లాడుతుందని చెప్పండి. క్లాస్ ఉండడానికి వచ్చారా, ఏం చేయడానికి వచ్చారు? వినపడుతుంది అక్కడికి? లేకపోతే దగ్గరికి రండి, కుర్చీలు వేసుకొని. ఇంకా కీర్తన అయిపోయింది, డాన్సింగ్లు అయిపోయినా అక్కడికి వచ్చేసుకుని కూర్చొని వినండి. బొమ్మల్లా కూర్చోమాకండి. మీకు వినడంలో రుచి కలిగితే కానీ మీరు భక్తిలో ఎదిగినట్లు లెక్క కాదు.
ఎప్పుడు దాకా ఇంకా వినాలా దేవుడి గురించి అంటే మీకు కొద్దిగా భక్తిలో మీకు రుచి కలుగుతుంది. అంటే దేవుడి గురించి వింటుంటే ఎరంగా తింటుంటే మనకి పుష్టి కలుగుతుంది, తింటుంటే మనకి కండలు వస్తాయి, తింటుంటే మనకి బలం వస్తుంది. ఆ రంగా భగవంతుడి గురించి వినాలి, ఇంకా తెలుసుకోవాలా. భగవంతుడు అనంతుడు, భగవత్ కథ కూడా ఎన్ని లీలలు ఎన్ని అవతారాలు అంతులేదు కదా. మనం బతుకంతా కూర్చుని విన్నా కూడా దేవుడి గురించి పూర్తిగా వినగలగం అంతుంది దేవుడి గురించి. కాబట్టి టైంని పాడు చేసుకోకుండా ఎంత అవసరమైతే అంత చూసుకుని మిగతా చక్కగా చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు విని నేర్చుకోవచ్చు, వినొచ్చు. చదువు వచ్చిన వాళ్ళు వింటూనే ఉంటారు. వాళ్ళంతా వాళ్ళు కూడా భక్తులు రాసినటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు. మనకి ఇంకా నమ్మకం, పట్టుదల, మనకి అనుభవం ఇవన్నీ కలగడం ప్రారంభమవుతాయి. భగవన్నామంతో ప్రారంభమై మెల్లిగా ఇక్కడ మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఈ సంసారం నుంచి భగవంతుడు చెప్పిన పద్ధతిలో బతకాలి. అంతే కదా, ప్రభుత్వ నియమాల్ని పాటించాలా. అప్పుడు మనం చక్కటి పౌరుడు. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తుంటే మనం నేరస్తులు అంటారు, అపరాధి అంటారు, ఆయన జైల్లో పెడతారు. అంటే ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తే, ఇంకోటి ఆస్తి కాజేస్తే, బ్లాక్ మనీ అని ఇట్లా పనులన్నీ చేస్తుంటాం. సో మనం భగవంతుడి దగ్గరికి పోవాలంటే, మనం చావు పుట్టుకల నుంచి బయటపడాలంటే మనం మన స్వభావాన్ని, అలవాట్లని సరి చేసుకోవాలి. అంటే అది కూడా తెలిసి ఉండాలి. నా స్వభావం ఏంది, భగవంతుడు ఎలా బతకమంటున్నాడు, మనం ఆ స్థాయికి ఎదగాల. దానికి మనం రోజు జీవితంలో సాధన చేయాలి. ఈ కలియుగంలో భగవంతుడు ఆయన చూశాడు, జనాలు ఎవరు కూడా ఇట్లా చూడండి, మందిరానికి వచ్చేదే తక్కువ. ఆ క్లాస్ అనేప్పటికీ అందరు లేచిపోతూ ఉంటారు. అంత రుచి లేదు. పోయి అక్కడ కూర్చొని పిచ్చి కబుర్లు చెప్పుకోవడం, బజార్లో తిరుగుతూ ఉండడం. కానీ భక్తుల నుంచి విని విషయాలేంది, ఈ భక్తి అనేటువంటిది చొప్పదంటు విషయం ఏం కాదు. ఈ భగవంతుడి విషయాలు ఏదో బోరు కొట్టేవి కాదు, మన జీవితాన్ని మార్చేటువంటి విషయాలు. వింటూ ఉంటే మెల్లిగా దీని అవసరం ఏందో మనకి తెలుస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా దీన్ని అన్నారు అసారము. అసారం అంటే యూస్లెస్. మీరు ఎంతైనా సంపాదించుకోండి, వదిలిపెట్టాల్సిందే. అంటే మరి ఎందుకు సంపాదిస్తున్నారు, అర్థం లేకుండా కదా. మీరు సంపాదించి భగవంతుడికి సేవ చేయాలా, ఇతరులకు మేలు చేయాలా, పర్వాలా. మీరు పనిచేయడంలో ఇతరులకు మేలు చేయాలా, భగవంతుడికి సేవ చేసుకోవాలా, అదేం లేదు. ఇంకా సంపాదించాలా, లేదా ఏవో డిగ్రీలు, డబుల్ పిహెచ్డి ఉంది, 4 ఎంఏలు ఉన్నాయి, ఏం చేయాలి ఆయన పెట్టుకుని? సుఖం ఏమైనా కలుగుతుందా? మీరు చావు పుట్టిన బయట డబుల్ ఎంఏ, ట్రిపుల్ ఎంఏ ఉంటాయి చెప్పుకోవడానికి. నేను ఎంఏ తెలుగు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్, నేను ఎంఏ ఇది. సో వాట్? ఆనందం లేదు, జీవితానికి పరమార్థం లేదు. అంటే భగవద్గీతని ఈరోజు చైతన్య మహాప్రభు చూశాడు. మామూలుగా భారతదేశంలో ఉండేవాళ్ళు ఎంతో భక్తితో బతకాల, బయట ప్రపంచానికంటే తెలియదు. యవ్వనులు, మ్లేచ్చులు
అంటే వాళ్ళకి అసలు ఏందో విషయాలే తెలియదు. వాళ్ళు ఎంతవరకు క్లబ్బులని, సినిమాలని, వాళ్ళు ఆటలని చెప్పి, లేదా వాళ్ళకి శరీర భోగాలు, ఇంద్రియ సుఖాలు, బయట ప్రపంచం అంతా. కానీ హిందూ దేశంలో పుట్టిన వాళ్ళు దీన్ని కర్మభూమి, ఎలాంటి కర్మలు, పుణ్యభూమి, ఎలా పుణ్యాలు చేయాలా, ఎలా కర్మలు చేయాలా, ఎలా ధర్మంగా బతకాల భారతదేశంలో. కానీ భారతదేశంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా బతకటల్లా. బతికితే మందిరాలన్నీ నిండిపోయి ఉంటాయి, మందిరాలు సరిగ్గా నడుపుతారు, మందిరాల్లో జనాలు ఎగబడి టైం దొరకంగానే మందిరానికి పోయి సేవ చేసుకోవాలా, మందిరానికి పోయి నేర్చుకోవాలా. ఇవన్నీ కూడా భక్తిలో ఉండేటువంటి రకరకాల అంగాలు నేర్చుకోవాలా. భక్తిలో కూడా నేను డిగ్రీ, హరినామ దీక్ష, బ్రాహ్మణ్ దీక్ష, భక్తి శాస్త్రి, భక్తి వైభవం, బాగా భక్తి బాగా మనకి సరిగ్గా నేర్చుకోవడం ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇక ఒక కీర్తనే కాదు, ఎన్నో నేర్చుకోవచ్చు. వంటలు వండడం ఎలా, పాటలు పాడడం ఎలా, వాయిద్యాలు వాయించడం ఎలా, అని కూడా ఫుల్ ఆఫ్ యాక్టివిటీ. 24 గంటలు ఎన్ని పాటలు కంఠస్థ చేయొచ్చు, ఎన్ని శ్లోకాలు కంఠస్థ చేయొచ్చు, కావాల్సినంత నేర్చుకోవడానికి. అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు ఆయన అద్వైతాచార్యులు. చైతన్య మహాప్రభు ముందు భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన పార్షదులు ముందు వచ్చి ఏర్పాట్లన్నీ చేస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంట, 2 రోజుల నుంచి చూసిన వీధులన్నీ ఊడుస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, ముగ్గులు సున్నం వేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. అంటే అప్పుడు మనం అడుగుతాయి, ఎవరైనా వస్తున్నాడు విఐపి టౌన్లో. ఆ రకంగా భగవంతుడు ఎప్పుడైనా భూమి మీదకి వస్తున్నాడంటే ముందు ఆయన యొక్క పార్షదులు వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చేసి వాళ్ళ ఏర్పాట్లన్నీ భగవంతుడికి ఏ విధంగా కావాలో ఆ రకంగా శివుడు, నారదుడు, బలరాముడు వీళ్ళంతా భగవంతుడికి ముందే వచ్చేసారు. చైతన్య మహాప్రభుకి ముందే వాళ్ళంతా భూమి మీద, ఒకళ్ళు 50 సంవత్సరాల ముందు వచ్చేసాడు, ఇంకో ఆయన 12 ఏళ్ళ ముందు వచ్చాడు. అంతా వాళ్ళంతా వచ్చి మెల్లిగా సెట్టింగ్ తయారు చేస్తున్నారు, భగవంతుడికి కావాల్సిన విధంగా పనులు జరగడం. ఆ రకంగా అద్వైతాచార్యులు ఆయన శివుడు, సదాశివుడు, ఆయన వచ్చి అన్నాడు. మామూలుగా భగవంతుడి దగ్గరికి 4 కారణాలతో. ఒకటి వచ్చి భయం కొద్దీ, మనంతా తప్పుడు జీవితం, తప్పుడు కోరికలు, భయం. సామాన్య మానవులం, నరమాత్రులం, మానవులం ఏదో మనసు కంట్రోల్ చేసుకోలేక నీచంగా బతుకుతాం, మమ్మల్ని మీరు క్షమించండి, కాపాడింది అని భయంతో భగవంతుడి దగ్గరికి రావడం. అవుట్ ఆఫ్ ఫియర్ యూ అప్రోచ్ గాడ్. రెండోది అవుట్ ఆఫ్ డిజైర్, మనకి ఏవో గొంతెమ్మ కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఈ కోరికలు. ఆయన ఇప్పుడు అమెరికా పోతుంది జ్యోతి మాతాజీ కూడా అనుకోండి, నేను కూడా అమెరికా పోవాలా, కానీ మనకి రావు. మీ అమ్మాయి ఇండియాలో అంటే మీరు అమెరికా అక్కడికి పోతారు, మీ బతికి ఇక్కడే. విగ్రహాలు బయటకు తీసుకురామాకండి, ఆ కుక్క పిల్ల అయింది, పట్టుకుని తీసుకురాడు. విగ్రహాలని పూజ గదిలోంచి అనవసరంగా బయటికి తేకూడదు, చక్కగా ఇంట్లో పెట్టి పూజలు చేసి బజార్లో తిప్పి దుమ్ములో. నేను తెలియని వాళ్ళు తెస్తూ ఉంటారు. ఏదో ఏమైనా ఊరు పోయేప్పుడు మీరు ఊరు పోతున్నారు, బాలకృష్ణ ఇంట్లో వదిలేసి ఎట్టపోతారు, ఆయనకి ఎవరు నైవేద్యం పెడతారు, ఎవరు పూజ చేస్తారు, ఎవరు చూసుకుంటారు?
మీరు అక్కడ పడేశారు. ఆమె తెలియక రమాదేవి మాతాజీ వచ్చి ఆ మంట తీసుకొచ్చి భగవంతుని మొహం మీద, మీకు భయం కలుగుతుంది, మీ పిల్లాడి మొహం మీద మంట పెడితే వాడి మూతి కాలిపోతుందేమో అని చూసుకోవాలి. ఆ విగ్రహం దగ్గర దీపం పెట్టేప్పుడు దూరంగా పెట్టామా లేదా, ఇవన్నీ భక్తి ఉంటే మనకి ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కదా. అది ఏందో అక్కడ ఒక వస్తువు పడేస్తాం, ఈ మంట కూడా తీసుకెళ్ళి పడేసి దేవుడిని ఇబ్బంది పెట్టడం. తర్వాత దేవుడిని ఇబ్బంది పెట్టడానికి బయటికి తీసుకొస్తున్నా. ఇది దేవుడిని తెస్తున్నా అంటే పెద్ద ఏర్పాట్లు. పవన్ కళ్యాణ్ అసలు పెద్ద ఏర్పాట్లు. దేవుడిని బయటికి తీసుకొస్తాంటే ముందర ఏర్పాట్లు. మన రథయాత్ర ఇప్పుడు ఎట్లా చేస్తాం, రథయాత్ర ఇప్పుడు ఎట్లా ఏర్పాట్లు చేస్తాం అంత ముందర ఊరంతా రకం 9 చదువుతుంది. ఒకటి వచ్చి పాప భయంతో మనం దేవుడి దగ్గరికి వస్తాం. రెండోది కోరికలు, డిజైర్, కోరికలతో. మామూలుగా అంతా కూడా పాప భయంతో వస్తారు కోరికల కోసం. నాకు ప్రమోషన్ రావాలా, నాకు వీసా రావాలా, అమెరికా పోవడానికి దండం పెట్టుకుని పోతూ ఉంటుంది, వీసా శాంక్షన్ కోరికతో. మూడోది డ్యూటీ, మనిషిగా పుట్టాం కాబట్టి ఏది మామూలు పశువులాగా నిద్రలో వండుకోవడం, తినడం, పండుకోవడం, ఇది బతుకైంది. ఇది మోక్షం కావాలా, డ్యూటీ. నేను దేవుడికి కూడా నేను సేవ చేసుకోవాలి, దేవుడికి కూడా ఇటు ఈ కోరికలు కూడా తీర్చుకోవాలా, దేవుడిని కూడా పూజించుకోవాలి. అని అంటారు డ్యూటీ. నాలుగోది అవుట్ ఆఫ్ లవ్, అది సరైనటువంటిది, ప్రేమతో. ఈ సంసారంలో మన ప్రేమకి భంగపాటు కలుగుతుంది. అయ్యో రాధిక మీకు వచ్చి కూర్చొని వినపడాలంటే కమ్ హియర్ అండ్ సిట్, మొహమాటం అయింది. వినాలంటే ఇక్కడ వచ్చి కూర్చోండి. అక్కడ కూర్చొని వినపడుతుందా, అక్కడికి కానీ వినపడుతుందా లేదా? మరి వెతుక్కోవాలిగా, కుర్చీ తెచ్చి కూర్చొని. మీకు వినపడాలి, నేను చూసుకోవాలా, మీరు చూసుకుంటారా? అంటే అవుట్ ఆఫ్ లవ్. వీళ్ళకి వినపడిందా లేదా? 4 కారణాల ద్వారా దేవుడి దగ్గరికి వస్తారు. ఒకటి పాప భయంతో, మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. వచ్చే జన్మలో ఏ కుక్క జన్మ, పిల్లి జన్మ, దేవుడిని పూజించుకుంటే ఆయన దేవాలు మళ్ళీ మనిషిగా పుట్టచ్చు, పాప భయం. రెండోది కోరికలు, జీవితంలో ఏదో యాక్సిడెంట్ కాకూడదు, నాకు ఎగ్జామ్లో పాస్ కావాలి, ఇట్లా రకరకాల కోరికలతో. దాని అంటే అవుట్ ఆఫ్ డిజైర్. తర్వాత డ్యూటీ, నేను ఇంతమందికి దండాలు పెడుతున్నా, దేవుడికి ఎందుకు పెట్టకూడదు? ఈరోజు ఆయనే కదా నాకు జన్మించింది, ఆయనే కదా గాలి ఇచ్చింది, ఆయనే కదా నీళ్ళు ఇచ్చింది, ఆయనే కదా తిండి పెడుతుంది. అంటే డ్యూటీ. ఎవరైనా తల్లిదండ్రుల్ని మిగతా వాళ్ళకంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఎందుకు చూసుకుంటారు? డ్యూటీ. వీళ్ళు కదా నాకు జన్మించింది, వీళ్ళు కదా నన్ను పుట్టి పోషించింది, డ్యూటీ. దాని అంటే గ్రాటిట్యూడ్ అనేది దేవుడి దగ్గరికి. 4 అవుట్ ఆఫ్ లవ్. అవుట్ ఆఫ్ లవ్ అంటే దానికి మీకు జ్ఞానం ఉండాలా, మీకు మైండ్ మీద కంట్రోల్ ఉండాలా. ఎవరినైనా ప్రేమించాలంటే మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయిని చూస్తూ ఉంటే అది తప్పు కదా. అది ప్రేమ లేదు, పాడు లేదు, లస్ట్. పెళ్లి చేసుకుంది ఒకదాంతో ఆకర్షణ కలుగుతుంది, ఇంకో దాంతో. అంటే మీకు ప్రేమ అనేది లేదు. ప్రేమ అంటే నేనేమైనా పెళ్లి చేసుకొని నా పెళ్ళాము, నా బతుకు, జీవితంలో కష్టం ఉన్నా సుఖం ఉన్నా ప్రేమ ఉంది కాబట్టి బస్ మన బతుకు మనం మన కుటుంబంతో పాటు. అంతే ఎవడో ఉంటాడు, అడుగు తినేవాడు కూడా పెళ్ళాం ఉంటుంది, అడుగు తినేవాడు కూడా పెళ్ళాం ఉంటుంది కదా. ప్రేమ ఉంది కాబట్టి మనం అడుగు తింటున్నా కూడా మన బతుకు మంది, ఎవడి బతుకు వాళ్ళది. కానీ మీకు ప్రేమ లేకపోతే మీ అడుగు తినని వెళ్ళేసి నాకు అవకాశం కలుగుతుంది, దీన్ని వదిలేసి నేనంటే ఇష్టపడుతుంది, ఈ దరిద్రాలతో నేను ఎందుకు బతకాల వెళ్ళిపోవచ్చు. ప్రేమ లేకపోతే
ఈ సంబంధాలు వదులుకొని కదా. కాబట్టి ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో అక్కడ మీరు ఏ త్యాగానికైనా తయారవుతారు, ఎంత కష్టపడడానికైనా తయారవుతారు. అన్ని పరిస్థితుల్లో ప్రేమించిన వాళ్ళ కోసం నిలబడి ఉంటాం కదా. ప్రేమ యొక్క లక్షణం అది. ఇంకా ప్రేమ లక్షణం ఇంకా ముందుకు పోతే వాళ్ళు మనకేం చేయకపోయినా కూడా ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నాకు చేస్తేనే నేను నీకు చేస్తా, అది కూడా ఒక రకమైన ప్రేమ. నిజమైన ప్రేమ అంటే అన్కండిషనల్. బస్ నేను వీళ్ళని ప్రేమిస్తున్నా కాబట్టి వీళ్ళ కోసం నేను ఏమైనా తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు గొడవ పెట్టుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు పిల్లలు బాగుండాలా, వాడు ఎప్పుడు వస్తాడు వెనక్కి. నిజమైన తల్లిదండ్రులు ఈ రోజులు అవి కూడా పోతున్నాయి. వాడికి లేకపోతే నాకెందుకు వచ్చింది. ఈ సంబంధాలన్నీ కూడా విలువలు మారిపోతున్నాయి. ఎందుకంటే భక్తి లేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి, వాడికి లేని దొరకదు నాకెందుకు, పోతే పోయేవాడు ఒక కొడుకు చచ్చాడు అనుకుంటా. నేను ఇస్కాన్లో చేరుతుంటే వాళ్ళు చెప్పింది రాయ్, నువ్వు తల్లిదండ్రులు చూసుకో, మిగతా వాళ్ళతో పెళ్లి చేసుకుని తిరుగుతున్నారు, నువ్వు నీకు ఈ పెళ్ళిళ్ళు ఇంట్రెస్ట్ అయితే మమ్మల్ని చూసుకోవచ్చు కదా. కానీ నాకు దేవుడు అర్థమైంది, ప్రభు అంటే తల్లిదండ్రులు చూసుకుంటా కానీ దేవుడిని కూడా అని చెప్పి నేను ఇస్కాన్లో చేరాలా. మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు చెప్పండి, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే మీకు వస్తాను. కానీ నేను రోజంతా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను, ఐ హ్యావ్ మిషన్ అని చెప్పి నేను ఇంట్లో గట్టిగా మాట్లాడి, అప్పుడు మా అమ్మ గమ్మునే ఉంది. మా నాయన కోపడి ఒక కొడుకు చచ్చాను అనుకోండి, ఒక కొడుకు పోయాడు అనుకుంటే పోయాడు అంటే అంతే కదా. వినకుండా పోతుంటే అనుకుంటే బాగా రెండు పక్కల నుంచి ఉండాలి ప్రేమ అనేది. లేకపోతే వాళ్ళు కూడా అలా నీకు మేమంటే అంత అభిమానం లేకపోతే వాడు పోయాడు అనుకుంటే పోయారు ఎక్కడికి పోతాడు. సో అంటే ప్రేమ అనేటువంటిది ఈ సంసారంలో అన్నింటి కూడా కట్టి పెట్టి వండిస్తుంది. ఈ ప్రపంచంలో మనుషులందరూ జీవులందరూ కూడా మన మనసు ఎదుగుబాటుని బట్టి, మామూలు వ్యక్తి అయితే నీ స్వార్థంతో, ఇంకొద్దిగా ఎదిగితే నా పెళ్ళాం బిడ్డలు మేమంతా సుఖంగా ఉండాలి, ఎవడంట పోతే నాకే, ఇంకా ఎదిగితే మన కుటుంబం అంతా కూడా, తర్వాత మన బంధువులంతా, ఇంకా ఎదిగితే మన సమాజం, ఆ తర్వాత ఇంకా అందరూ కూడా మన అనవసరంగా గొర్రెలు ఎందుకు చంపాలా, మేకలు ఎందుకు చంపాలా. మీ పెరిగితే మీ లోపల మీ ప్రేమ పెరిగితే జీవుల మీద కూడా దయగలుగుతుంది. చక్కగా మనం సాంబార్ తినచ్చు, ఇడ్లీ తినచ్చు, ఎందుకు ఈ గొర్రెలు మేకలు ఈ కోడిగుడ్లు ఎందుకు తినాలా. మనసు ఎదిగితే మీలోని ఆలోచనలు వస్తాయి, ఏంది ఇదంతా ఈ రక్తపాతం ఏంది, ఈ హింస ఏంది, ఇంత నిర్దయగా విచక్షణ లేకుండా ఇట్లంతా. కర్మ సిద్ధాంతం అర్థమైతే మీరు ఇంకా భయపడిపోతారు. కర్మ సిద్ధాంతం అర్థమైతే ఏమో నన్నే ఇట్లా చంపితే నాకు ఎట్లా ఉంటుంది, అంటే నేను వీడి జోలికి పోకూడదు. అట్ పాయింట్ వచ్చి ప్రేమ అనేది ఎక్కడైతే, కానీ ప్రేమ ఉండాలంటే మనకి అవగాహన బాగా ఉండాలి కదా. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారో గుర్తుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా ఇబ్బందులు పడి నిద్ర వదిలిపెట్టి వాళ్ళ సుఖాలు వదిలిపెట్టి మనం పెంచి పోసి ఇవన్నీ మనకు అర్థమవుతాయి కదా. అర్థం కాకపోతే ఎందుకు వాడుకుంటాం, పోతూ ఉంటాం, తేడాలు వస్తే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనకి ఈ జ్ఞానం ఉంటే ఈ తల్లిదండ్రులు నా కోసం ఎంత చేశారు, బాధ్యతగా ఎప్పుడు చనిపోతారో తెలీదు. చనిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులు మనకి చేసినంత గుర్తొచ్చి అప్పుడు చేయాలంటే అప్పుడు ఏమైనా చేయగలరా, పోయిన తర్వాత ఏం చేస్తారు. తల్లిదండ్రులు బతికున్నప్పుడే మనం వాళ్ళని సంతోషపెట్టి, ఆ పోయిన తర్వాత ఇంకా సంబంధం ఎట్లా పోయింది, అయితే ఉన్ననాళ్ళు వాళ్ళని చూసుకున్నాం, పోయారు, ఏం చేస్తాం, ప్రకృతి నియమాలు. కానీ ఆ ప్రేమ అనేది అది ఎప్పుడు మనల్ని ఉత్సాహపరచాలంటే భగవంతుడి మీద ప్రేమ ఉంటే, అది తల్లిదండ్రులే కాదు ఎవరు సమాజంలో మనతో పాటు ఉంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళంతా ఏవో వండుకొస్తూ ఉంటారు, మేమేదో పట్టించుకున్నట్టు కాకుండా ఈ అమృతం ఏం సేవ చేస్తుంది,
ఈ రాధిక మేము సేవ చేస్తుంది, రత్నం మేము సేవ చేస్తుంది, ఇవన్నీ గుర్తుంటాయి మనకి. అంతే కదా. నాకంటే స్వార్థం లేకపోతే పాపం మన ప్రభుపాదుల వారి మందిరం నడపడానికి ఎంతమంది రవిశంకర్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అంతే కదా. భక్తుడు కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవ్రీథింగ్ హీ నోస్. ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉంటున్నారు. భక్తుడైతే అన్నీ గమనించుకుంటాడు. పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఎలా సహాయం చేయాలి. ఆటోమేటిక్ ఒక భక్తుడు అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సేవ చేయని వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంటారు. వీళ్ళు మందిరానికి వచ్చిపోతున్నారు, కొద్దిగా నేర్చుకుంటే వీళ్ళకి కూడా అటాచ్మెంట్ కలుగుతుంది కదా. ఇప్పుడు మందిరానికి రాకపోయినా కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఎందుకంటే వాళ్ళు మనుషులు, తలకాయ పని చేస్తుంది, మనుషులు మాట్లాడితే వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. ఈ రకం భక్తుడు ఎప్పుడు కూడా అంటాడు, వైష్ణవ పర దుఃఖ దుఃఖి. వైష్ణవుడు నాకు ఆనందంగా బతికే మార్గం దొరికింది, ఎలా నేను ఇతరులందరికీ ఎలా రాత్రింబగళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఎలా సమాజాన్ని మనుషులుగా పుట్టిన వాళ్ళని ఎలా భక్తులుగా చేయాలి. అప్పుడు మీ లైఫ్ కంప్లీట్ అయినప్పుడు, మీరు మనిషిగా పుట్టి భక్తుడు కాకపోతే మీరు ఇక్కడి నుంచి బయటపడలేరు. మీరు మనిషిగా పుట్టి భక్తుడు కాకపోతే మీకు ఇంత పని చేస్తున్నా కూడా ఆనందం అనేది దొరకదు, సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది ఉండదు. అటు చైతన్య మహాప్రభు మనం చెప్పుకుంటుంది, ఆయన గమనించాడు అద్వైతాచార్యులు ఆయనకు ముందు, ఏంది భారతదేశంలో ఉండేవాళ్ళు కూడా భక్తి చేయటం లేదు, చేసినా కూడా వాడవాడు గంగా స్నానం అంటాడు, తీర్థయాత్రలు అంటాడు, ఆ పూజలు అంటాడు, ఈ పూజ. ప్రేమ అనేటువంటిది దేవుడు అనేది స్పష్టత లేకుండా, ఆ దేవుడికి ప్రేమ కలిగిందా లేదో చూసుకోకుండా, అంటే ఎంతోమంది ఏమేమి చేసుకుంటుంటే హోమాలు చేస్తూ ఉంటారు. కావాల్సింది దేవుడు ఎవరు, ఆయనతో మనకి ప్రేమ ఉందా డైరెక్ట్. అది లేకపోతే మనం ఈ కర్మకాండలు, లేకపోతే యోగా అని చెప్పి, ఒక ఆయన తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటే నేను వాళ్ళ దగ్గర ఆసనాలు వేస్తూ ఉంటే అదేమన్నా ప్రేమ అయింది. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి టీ కావాలా, ఈరోజు ఇడ్లీ కావాలా, దోశ కావాలా, అది ప్రేమ, అంతే కదా. ఈ తల్లిదండ్రులు చూడు నేను ఆసనాలు ఎట్లా వేస్తున్నా, తలగా కింద పెట్టుకో, ఎప్పుడు మనకి ఎప్పుడు కాఫీ తెచ్చిస్తాడు, ఇది ఎప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్, వీళ్ళకి అవి చూసుకుంటే ప్రేమ. కానీ మీరు కాళ్ళు కింద కాళ్ళు పైకి పెట్టి తల కిందలు పెట్టి హూ కేర్స్ అంటే. కానీ అందరూ యోగా పేరు మీద అన్నీ చేస్తున్నారు. అంటే అది ఒక స్టెప్. అది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి శరీరాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. కానీ మీరు అక్కడే ఉండిపోయి చీవుడి ఊదినట్టుగా అంటే అప్పుడు చూస్తాను పార్కులోకి వచ్చిన వాళ్ళు, పార్కులోకి వచ్చినాయి పర్వాలా, ఏదో కొంత వాళ్ళకి తెలిసినంతగా ఏదో చేస్తున్నారు. అసలు విషయం వచ్చి, డూ యూ నో గాడ్, డూ యూ నో వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. ఆయన నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఆయనతో మీకు ఉన్న సంబంధం కలిగిందా, నీకు సమస్యలు పోయినాయా లేయా, ఈ సంసారంలో అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉంటున్నావా లేదా, ఇస్ ఆల్ ఎన్ని చూస్తారు కదా. అంటే నువ్వు జీవిత పరమార్థాన్ని సాధించావా లేదా. కాబట్టి భగవంతుడు ఆయన చెప్పేది ప్రేమ యోగం. అల్టిమేట్లీ ప్రేమ అనేది కలిగితే భగవంతుడి మీద ఎక్కడికి పోయినా అందరినీ కలుపుకుంటాం, అందరూ మన వాళ్ళే అనుకుంటాం. మనం ప్రోయాక్టివ్గా ముందు వాళ్ళకి మనం సహాయం చేసి, మామూలుగా సమాజంలో వాడు నన్ను పలకరిస్తే కానీ నేను ఎందుకు పలకరించాలని, వాడు నేనంటే ఇంట్రెస్ట్ చూపించకపోతే నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి. కానీ భక్తుడు ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్. ఎందుకంటే ఆయన అంటే భగవంతుడికి చాలామంది సేవకులు కావాలా, వీళ్ళందరూ భగవంతుడు భక్తులైతే కానీ సుఖపడలేరు. భక్తుడు ఈగోలు పెట్టుకోడు, ఈగోలు, అభిమానాలు, అహంకారాలు, సింపుల్గా ఉంటే అందరితో కలవగలరు.
హోదాలు ప్రెస్టీజులు పెట్టుకుంటే మనం నోరు మూసుకునే వాడు వస్తే కానీ ఎందుకు బాగుంది. చైతన్య మహాప్రభు ఆయన గమనించాడు, భారతదేశంలో పుట్టి భక్తి లేకుండా, తర్వాత హిందువులుగా పుట్టి ఆయన మాంసం తింటూ, సారాయి తాగుతూ, బీడీలు తాగుతూ, ఇంకా మీరు హిందువులుగా పుట్టి ఈ పని చేస్తుంటే మీరు హిందూ ఎట్లా అవుతారు? హిందూ అంటే ఇట్స్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్. హిందూ అంటే ఏదో హిందూ కుటుంబంలో పుట్టడం కాదు. హిందూ అంటే హిందూ వాల్యూస్ని పాటించేటువంటి వాడు హిందూ కదా. దానికి ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ లేకుండా మనం ఏది చేయాలో ఏది చేయకూడదు ఎటు తెలుస్తుంది. ట్రైనింగ్ లేకుండా మనస్సును ఆ విధంగా ఎలా ఉంచుకోగలం? ఎవ్రీథింగ్ బై ట్రైనింగ్. చైతన్య మహాప్రభు గమనించాడు, భారతదేశంలో పుట్టారు వీళ్ళు భక్తి లేకుండా పశువుల్లాగా బతుకుతున్నారు. హిందువులుగా పుట్టారు, అలవాట్లు కూడా సరిగ్గా లేకుండా, అప్పుడు హిందూ ఎట్లా అవుతాడు? నేను ఒకసారి అడిగా, కొవ్వూరులో నాకు ఒక ప్రోగ్రాం పెట్టారు. పెడితే హిందూ అంటున్నాడు. ఆ ముస్లిం మాంసం తింటున్నాడు, నువ్వు మాంసం తింటున్నావు. వాడు సినిమాలు చూస్తున్నాడు, నువ్వు సినిమాలు చూస్తున్నావు. వాడికి నీకు తేడా ఏముంది? ఆ ముస్లింకి నీకు, ఆ క్రిస్టియన్కి నీకు తేడా ఏముంది? హిందూ అంటే ప్యూర్ లైఫ్, హిందూ అంటే నాలెడ్జ్ఫుల్ లైఫ్, జ్ఞానం కలిగి ఉంటాడు, చక్కటి వేలు చూపించే అవకాశం లేకుండా చక్కటి అలవాట్లు కలిగి ఉంటాడు. హిందూ అంటే ఈ తాత్కాలిక జగత్తులో మనకి టెంపరీ, మనం ఇక్కడ ఒక కళ్ళలాగా నిద్రపోతున్నప్పుడు కళ వస్తూ ఉంటుంది, మేలుకుంటే పోయింది, అట్లా చావు వస్తే అంతా పోయింది. పెళ్ళారు, తండ్రి వాడు, ఆస్తులు అండి, ఉద్యోగం అండి. చనిపోయినప్పుడు అంతే కదా, చనిపోయినప్పుడు పెళ్ళాయింది, ఉద్యోగం ఏంది, ఆస్తులు ఏంది, ఏమీ లేదు, అవుట్, బ్యాక్ టు స్క్వేర్, జీరో కదా. అటు ఏమి అంటే ఎంతో జ్ఞానం ఉండాలి. అది తెలిసినవాడు. ఇక్కడ మనం ఉండేది 60 ఏళ్ళు ఉంటాం, 70 ఏళ్ళు ఉంటాం. అసలు జీవితం ఏంది? వాట్ ఈజ్ మై ఎటర్నల్ లైఫ్? దేవునితో మనకుండే సంబంధం. కాబట్టి చైతన్య మహాప్రభు ఈ భారతదేశంలో పుట్టి, హిందువులుగా పుట్టి, బ్రాహ్మణులుగా పుట్టి, సన్యాసం పుచ్చుకొని, చాలామంది సన్యాసం పుచ్చుకొని భజన లేదు, పాడు లేదు, పిచ్చి పిచ్చిగా వాగుతూ అంతా దేవుడే, నువ్వు దేవుడే, నేను దేవుడే. తెలియపోతే నువ్వు సన్యాసం ఎందుకు పుచ్చుకోవాలి? సన్యాసం అంటే సంసారపు పనుల నుంచి విరమణ, 24 గంటలు భగవంతుడి పనుల్లో ఉండడం. అంటే సన్యాసి అన్నీ వదిలిపెట్టి బేవర్స్గా అడుక్కొని తింటూ, డబ్బులు దండుకుంటూ. సన్యాసి అంటే నేను చేసి మీకు చూపించడం, నేను తెలుసుకుని మీకు చెప్పడం. సమాజంలో ఇట్లా ప్రభుపాద ఆయన వైష్ణవ సన్యాసి, త్రిదండి సన్యాసి. నిజమైన సన్యాసులు ఏమంటారు? త్రిదండి సన్యాసి. అడిగితే ఏం సార్ త్రిదండి సన్యాసి ఏంది, ఏకదండి సన్యాసి ఏంది? నా ముందే కూర్చుని నిద్రపోవాలి. ఏం శిష్యురా, నా మీద పడ్డం ఒకటే తక్కువ. అందుకే దూరంగా కూర్చొని మహారాజు పడిపోతే నిద్రలు. 8 గంటలకు నిద్ర అయింది మీకు, 9 తర్వాత నిద్రపోవాలి. మధ్యాహ్నం నిద్రపో, ఒక గంట మధ్యాహ్నం నిద్రపోయింది. ఏం చెబుతున్నా? త్రిదండి సన్యాసి. రోజు ఉంటాయి క్లాసులు. ఇంకా 14వ తారీఖు దాకా చైతన్య మహాప్రభు గురించి ఈ ఫిలాసఫీ చదువుతూ కొద్దిగా మధ్యలో కావాల్సినంత ఉంది. ఏకదండి సన్యాసి. ఏకదండి సన్యాసి అంటే ఆయన దేవుడికి నాకు తేడా లేదు, నేను చనిపోయిన తర్వాత దేవుళ్ళు ఐక్యమైపోతా. చాలామంది ఇదే జవాబులు ఇస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే బస్ దేవుళ్ళ ఐక్యమైపోతా.
అదేమన్నా నీళ్ళ పప్పు ఉప్పు ఐక్యం అవడానికి. ఆయన ఒక మనిషి, మీరు ఒక మనిషి. మనిషి అనకూడదు, దేవుడు ఒక వ్యక్తి, మీరు ఒక వ్యక్తి. మీరు ఒక వ్యక్తే కదా. మిమ్మల్ని వస్తువులాగా చూస్తారా, వ్యక్తిలాగా చూస్తారా? వ్యక్తిలాగా చూస్తాను. రవిశంకర్కి ఆయనకి మైసూర్ పాక్ ఇష్టం. మీ పేరేంది? సతీష్ గారికి ఆయన వెజిటబుల్ పలావ్ ఇష్టం. వాటెవర్, మనుషులు కాబట్టి, వ్యక్తులు కాబట్టి రకరకాలుగా మనకి ఇష్టాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఆయన ఒక వ్యక్తి, మనం ఒక వ్యక్తి, ఐక్యం ఎట్లా అవుతాం? వ్యక్తులు ఐక్యం అవడం అంటే భగవంతుడు చాలా గొప్ప ఆయన, నేను తుష్యమైనటువంటి జీవుడిని. ఐఎమ్ ఇన్సిగ్నిఫికెంట్ లివింగ్ ఎంటిటీ. మనం ఒక బిందు, ఒక నీటి బిందువు అయితే భగవంతుడు సముద్రం. అక్కడ పోలికుందే నథింగ్, వీఆర్ నథింగ్. కృష్ణ ఈజ్ ఎవ్రీథింగ్. చూడ్డానికి ఆయన కూడా ఒక వ్యక్తి, మనం పరిమితమైన వ్యక్తి. భగవంతుడు మనం ఫైనైట్, కృష్ణ ఈజ్ ఇన్ఫినైట్. భగవంతుడు అనంతుడు, మనం స్ఫులింగం, వెరీ మైన్యూట్ పార్టికల్. ఇది భగవద్గీత జ్ఞానం అంటే. కాబట్టి మనం ఎంత, దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి మనం ఆయన సబార్డినేట్ యొక్క బిజినెస్, సబార్డినేట్ శిష్యులు, బిజినెస్ గురువు గారికి సేవ చేయాలి. బాస్ సబార్డినేట్స్, బాస్కి సేవ చేయాలి. వేరే ఆలోచన இல்லை. బాస్ ఆయన చెప్పినట్టు చేయాలా, ఆయన ఎట్లా సాటిస్ఫై చేయాలి, అంతే కదా సబార్డినేట్స్. ఆ రకంగా మన పని సింపుల్గా దేవుడిని కృష్ణుడిని తెలుసుకొని, కృష్ణుడు మనల్ని మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు, నన్ను ఏం చేయమంటున్నాడు. అందరికీ దేవుడు ఒకే ఆదేశం ఏమంటారు, ఒకే ఆదేశం ఇట్లా. మీరు పెయింటింగ్ వేస్తారు బాగా, దేవుడు నా కోసం పెయింటింగ్ లేవా, నా వంటలు బాగా వండుతుంది, నా కోసం వంటలు ఉండవు. మీరు పెయింట్ వేసి కృష్ణుడు కోతిలాగా చూపిస్తే ఆయన అవమానం చేస్తున్నట్టు, అంతే కదా. కాబట్టి మీ పని కాదు. మీరు పెయింటర్ కాకపోతే దేవుడిని కోతిలాగా బొమ్మ వేస్తే ఎవరిని ఆకర్షిస్తారు దేవుడి వైపు. అటు చైతన్య మహాప్రభు ఇవన్నీ చూసి ఆయన సన్యాసులు కూడా వాళ్ళు విషయం తెలియకుండా తిరుగుతున్నారు. బ్రాహ్మణులు పేరుకు బ్రాహ్మణులు, బ్రాహ్మణత్వం లేదు, అంటే ఆత్మజ్ఞానం లేకుండా. అంటే చైతన్య మహాప్రభు చూస్తే ఇటువంటి భ్రష్టు పట్టిన సమాజాన్ని, తుప్పు పట్టినటువంటి పనికి మాలిన ఈ మానవ సమాజాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేయాలి. ఆయనకి తెలుసు అంతా. భగవన్ నామం ఈ మంత్రాన్ని వీళ్ళందరికీ ఇచ్చినట్లయితే అతి తొందరగా మంత్రంతో డైరెక్ట్గా ఆసనాలు వేయక్కర్లేదు, పుస్తకాలు చదవక్కర్లేదు, మీరు హోమాలు చేయక్కర్లేదు, ప్రసాదం తినడం, హరే కృష్ణ మంత్రం అనడం అంటే మీకు అన్నీ తెలిసిపోతుంటే వెరీ ఈజీ ప్రాసెస్. కాబట్టి కలియుగం అందుకంటారు యుగావతారి, ఈ కలియుగంలో అవతారి భగవంతుడు వచ్చి ఆయన అందరికీ హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వడం, జనాలకి కృష్ణుడికి నైవేద్యం పెట్టిన భోజనం పెట్టడం. అది ఇక్కడ చేసే పని అదే. వినగలిగిన వాడు ఇట్లా కొద్దిమంది కూర్చొని వింటారు, కానీ ఎక్కువ మంది కీర్తనకు వచ్చి వెళ్ళిపోయేప్పుడు వాళ్ళు కొద్దిగా ప్రసాదం పెడతారు. ఈ రెండు పని చేస్తూ ఉంటాయి. కొద్దిగా కీర్తనలు పాల్గొన్నారు, అదొక మెల్లిగా నేను దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలి, కూర్చోవడం కూడా ప్రారంభిస్తారు. అది చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో మీరు గురువులను గుర్తుపట్టాలంటే, స్వాములు గుర్తుపట్టాలంటే, ఎవడైతే కృష్ణుని దేవుడు అంటున్నాడో, ఎవరైతే కృష్ణుని పొందడానికి భగవన్ నామమే మార్గము, మీరు ఈ యోగాలు, హోమాలు, ఈ ధ్యానాలు ఇవన్నీ స్లో ప్రాసెస్. మీ 100 ఏళ్ళ జీవితం సరిపోదు దానికి. ఆ రకంగా అందరూ అనండి ఒకసారి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.